హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి మేమైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి మార్నింగ్ అయితే రెడీ అయ్యి స్టాప్కి అయితే వెళ్తున్నాము. ముందు రోజు నైట్ మా అన్నయ్య కాల్ చేసేసి మా ఇంటికి రామ్మ, మా ఇంటికి చుట్టాలందరూ వస్తున్నారు, కొంచెం వదినకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నైట్ అయితే ఓకే చెప్పాను. బట్ మార్నింగ్ అయితే మా వదినకి అయితే నేను ఇంకా రావట్లేదు, ఇదంతా పిల్లలు సరిగా పడుకోలేదు అని చెప్పాను. ర్యాంక్ చేద్దామని చెప్పేసి అలా చెప్పాను. వీడియో క్లిప్స్ అనేవి ఈ వీడియో ఎండింగ్లో అయితే ఉంటాయి, తను ఎలా రియాక్ట్ అయ్యింది అని చెప్పేసి. మీరైతే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మేమైతే ఇంకా మా ఏరియా నుంచి గాజువాక్ అయితే వెళ్ళిపోయాము. మాకైతే మా అన్నయ్య మా మరిది వచ్చారు మాకు అక్కడికి డ్రాప్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కలిసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా వెళ్ళిన వెంటనే తన రియాక్షన్ అది మాత్రం ఆ వీడియో క్లిప్ అయితే ఎండింగ్లో పెడుతున్నాను. వెళ్ళిన వెంటనే ఇంకా ఆల్రెడీ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, అక్కడే పెరుగన్నం అయితే తినేసాము. ఇంకా పెరుగన్నం తిన్నాక ఇంకా ఆఫ్టర్నూన్ ఒక 7 to 8 మెంబర్స్ మా అత్తయ్యలు, పెద్దనాన్నలు, పెద్దమ్మలు, పిన్ని వాళ్ళు అందరూ వస్తున్నారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఫుడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఫుడ్ ప్రిపరేషన్ అయితే నేనైతే ఓన్లీ పన్నీర్ కర్రీ, రసం చేశాను. రిమైనింగ్ అన్నీ కూడా మా తమ్ముడు అయితే చేశాడు. ఇదిగో ఫస్ట్ మా అన్నయ్య మా తమ్ముడు కలిసి చేశాడు. తర్వాత మా మరిది మా తమ్ముడు చేశారు. ఊరి నుంచి అయితే వచ్చేసారు అందరూ. ఇదిగో మా నాని బాబు, సహస్ర తల్లి అయితే వచ్చారు. వాళ్ళ కోసం అయితే మా గీతు తల్లి చాలా వెయిట్ చేస్తుంది, ఎప్పుడు వస్తారు అని చెప్పేసి. ఇంకా వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా కాసేపు అయితే ఆడుకున్నారు. పల్లెటూరు నుండి వచ్చారంటే ఏంటి, అక్కడ పండే కాయగూరలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఇంకా అవన్నీ కూడా సర్దేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అయ్యింది. ఇంకా అందరం కలిసి లంచ్ అయితే చేసేసాము. నేను మా అత్తయ్య తినమని చెప్పేసి మా ఇద్దరి కోసం మాత్రం పన్నీర్ కర్రీ చేసుకున్నాము. రిమైనింగ్ అందరూ కూడా నాన్ వెజ్ తింటారని చెప్పేసి చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై అయితే చేసాము. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను కదా, ప్రాంక్ చేశానని చెప్పాను కదా మా వదిన మీద, ఆ వీడియో అయితే చూడండి. రమా, నేను రావట్లేదే, రాత్రి కొంచెం నీరసంగా ఉంది, ఇంక ఇప్పుడు లేచాను పడుకొని. నిజంగానే ప్లీజ్ అంటే ఇదిగో ఇంక ఇప్పుడు లేచానే, ఇప్పుడు బయలు నేను ఎప్పుడు వస్తానే, రావాలనుకుంటా. నేను ఒక్కదాన్ని కాదు ఇలాగ ఫాస్ట్గా రెడీ అయ్యి రావడానికి. నేను బాబు పాప ఇద్దరు రెడీ చెయ్యాలి. నువ్వే వాళ్ళకి అనిస్తే కాదే అస్సలు. అంటే నైట్ అంతా ఈడికి పాపకి బాబు కొంచెం అలాగా పడుకోలేదు సరిగా. డే టైం అంతా పడుకుని పోయారు, నైట్ అంతా పడుకోలేదు. నేను కూడా ఇంకా వాళ్ళతోనే ఉండిపోయాను. పక్కింట్లో ఎవరైనా ఉంటే ఎవరికైనా హెల్ప్ చేయమని. సరేలే అయితే, నేను ఇప్పుడు రావట్లేదు, అన్నీ ఫోన్ చేస్తానులే. రానని చెప్పిన తర్వాత నువ్వు ఫోన్ చేసావు. అసలు చేశాను కదా అని ఫస్ట్ నీ ఫోన్కే చేశాను, తర్వాత నువ్వు గణేష్ బాబు ఫోన్ చేస్తాను. అవును, తర్వాత నేను కట్ చేసి మళ్ళీ చేసావా? మీ అన్నకి ఫోన్ చేసి చెప్పబెట్టానని. మీ అన్నకి ఫోన్ చేశాను కదా. ఎప్పుడు? ఆ తర్వాత నువ్వు అడగలేదు. మీ అన్నకి ఫోన్ చేసాను, అత్తంటే రావట్లేదు అనేసి అంటే వాళ్ళు రానండి సరే సరే అని సరే వదిలితే అలాగే చెప్పావాటి నువ్వు. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు అయితే అందరం మాట్లాడుకొని, ఊరి నుండి వచ్చాం కదా ఇంకా ఎక్కువ మాట్లాడుకొని, వీడియో క్లిప్స్ అయితే సరిగా తీయటం అవ్వలేదు కానీ మాట్లాడుకొని ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ ఇంకా మేము అయితే కలిసి అయితే వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ట్రైన్కి వెళ్ళిపోతారని చెప్పేసి మేము గాజువాక్లో ఈ బస్ స్టాప్ దగ్గర దిగాలి అని చెప్పేసి వాళ్ళతోనే ఇంకా ఆటోలో అయితే మేమైతే వెళ్ళిపోయాము. వెళ్ళి ఇంకా వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. మేమైతే గాజువాక్ నుండి మేముండే ఏరియాకి అయితే వచ్చేసాము.
యాక్చువల్గా నేను మా అన్నయ్య మా వదిన మరిది తమ్ముడు కలిసి రీల్స్ అయితే చేద్దాం అనుకున్నాం. బట్ టైం అయితే అస్సలు కుదరలేదు. ఇంకా ఊరి నుండి వచ్చారు కదా అత్త వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు, ఇంకా వాళ్ళందరితో మాట్లాడుకుంటూ అసలు టైం అయితే అస్సలు తెలియలేదు. వాళ్ళందరితో మాట్లాడుతునేటప్పుడు వీడియో క్లిప్స్ తీయాలి అన్న థాట్ కూడా రాలేదు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేటప్పుడు ప్రపంచాన్నే మర్చిపోతాం అనుకుంటా. నిజంగా నాకైతే ఆ రోజు ఇంత వేగంగా అయిపోయిందా అని అయితే అనిపించింది. ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.